మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. శనిగ్రహ మార్పు. శని భగవానుడు 2025 మార్చ్ 29 వరకు కూడా ఈయన కుంభరాశిలో ఉండి తదనంతరం ఈయన మీనరాశిలోకి స్థితి పొందడం అనేది జరుగుతుంది. అంటే 2.5 సంవత్సరాల తరువాత ఈయన మార్పు అనేది చెందుతున్నాడు. అయితే ఇందులో వక్రగ్రతులు, అతిచారము ఇవన్నీ కూడా మధ్యలో మనకి కనపడేవే. అయితే ఏదైనా 2.5 సంవత్సరాల తర్వాత ఆయన మార్పు అనేది చెందబోతున్నాడు. అయితే ఈయనకి ఈ శని భగవానుడికి సహజంగా మనకి తెలిసిందే, ఈయన ఎక్కువగా కర్మం చేస్తూ ఉంటాడు. అంటే మనకి శ్రమింపజేస్తూ ఉంటాడు శని భగవానుడు. ఈయనకి విశేష దృష్టిలు కూడా ఉన్నాయి. 3, 7, 10 ఈయనకి విశేష దృష్టిలు అనేవి ఇక్కడ మనకి శని భగవానుడికి ఉన్నాయి. అయితే ఈ మార్పు ఏదైతే ఉందో, ఎందుకంటే మనకి శని భగవానుడు ఒకే రాశిలో ఎక్కువ కాలం ఉంటాడు. అందుకనే ఆయన నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకనే ఈయన మందకారకుడు కూడా అని చెప్తారు. కాబట్టి ఇలాంటి శని భగవానుడు మీనరాశిలో స్థితి పొందడం వల్ల 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అసలు ఎటువంటి ఈ మార్పు వల్ల, అంటే ఈ శని భగవానుడి యొక్క రాశి మార్పు వల్ల వీళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి పనులు చేయొచ్చు చేయకూడదు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి. వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశికి రాశ్యాధిపతి వచ్చి శుక్రుడు. వృషభ రాశి వారికి ఈ శని భగవానుడు మార్చ్ 30 వరకు కూడా వీళ్ళకి కంటక శనిగా ఉండి తదనంతరం వీళ్ళకి లాభస్థానంలోకి రావడం అనేది జరుగుతుంది. అంటే మొన్నటి వరకు కూడా ఈ యొక్క రాజ్యస్థానంలో, అంటే ఉద్యోగ స్థానంలో ఉన్న శని భగవానుడు కాస్త వృత్తిపరంగా ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది. అయితే ఎప్పుడైతే లాభస్థానంలోకి వస్తాడో కాస్త వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఈ శని వీళ్ళకి భాగ్య రాజ్యాధిపతి కాబట్టి ఆ భాగ్య రాజ్యాధిపతి అయిన శని భగవానుడు ఏకాదశ స్థానంలోకి సంచారం వల్ల ముఖ్యంగా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అన్నిటిల్లోనూ కూడా విజయాలు సాధించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ ముఖ్యంగా వీళ్ళకి ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా లాభాల్లో, అంటే ఎక్కడైనా డబ్బులు వ్యాపారాలు ఇన్వెస్ట్ చేసినా కూడా లాభాలు పొందడం, ఆ ఆదాయ మార్గాలు పెరగడం, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే గత కొంతకాలంగా, గత 2.5 సంవత్సరాలుగా ఈ వృషభ రాశి వాళ్ళు ఏదైతే శని భగవానుడు దశమ స్థానంలో ఉండడం వల్ల ఏవైతే వృత్తి ఉద్యోగపరంగా ఇబ్బంది పడ్డారో, రాజకీయ నాయకులు కూడా ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం కాస్త ఊరట లభించడం అనేది జరుగుతుంది ఈ శని భగవానుడు లాభస్థానంలో సంచారం వల్ల. అయితే అలాగే ఇక్కడ ఎవరైనా పారిశ్రామిక రంగాల్లో ఉన్న వాళ్ళు కానీ, సన్నకారు రైతులు కానీ, చిన్నకారు రైతులు కానీ, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా లాభాలు రావడం, గతంలో సమాజపరంగా కానీ, వృత్తిపరంగా కానీ, లేకపోతే ఏదే రకంగా అయినా సరే బంధువుల ద్వారా చిన్న చిన్న సమస్యలు కానీ, అవమానాలు కానీ ఎవరైతే ఎదుర్కొన్నారో వాళ్ళందరికీ కూడా శని భగవానుడు లాభస్థానంలోకి రావడం వల్ల అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే వృత్తి వ్యాపార రంగాల్లో మంచి రాణింపు అనేది కనబడుతుంది. అంటే వీళ్ళు ఏ వృత్తిలో వీళ్ళు అడుగుపెట్టినా కూడా కాస్త లాభాలు చూస్తారనమాట. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రతి పనిని కూడా చాలా పట్టుదలతో తెలివితేటలుగా చేయడం అనేది జరుగుతుంది. చాలా ముందు అడుగు వేయడం, అంటే వచ్చే సమస్యని కాస్త ముందుగానే గ్రహించుకొని జాగ్రత్త పడడం కూడా జరుగుతుంది. అలాగే గత కొంతకాలంగా కుటుంబ వాతావరణం కూడా ఏదైతే సరిగ్గా లేదో ఆ వాతావరణం, అంటే కుటుంబ సభ్యులతో కానీ, తల్లిదండ్రుల వల్ల కానీ, లేదా భార్య లేక భర్త, పిల్లలు, ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న సమస్యలు కానీ, మానసిక ఇబ్బందులు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎదుర్కొన్నవన్నీ కూడా కాస్త తగ్గుముఖం పట్టడం, మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఏ పని చేసినా కూడా చాలా పట్టుదలతో చేస్తారు. చేసిన ప్రతి పని కూడా సమస్యలు నెమ్మదిగా తగ్గి మీరు ముందుకు, అంటే ఏదైతే సాధించాలి, మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ వైపు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే
కాస్త మధ్య మధ్యలో సంతాన విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. ఎందుకంటే సంతానపరంగా కాస్త చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇక్కడ భాగ్యాధిపతి అంటే పూర్వపుణ్యస్థానాధిపతి, అలాగే మనకి వృత్తికి సంబంధించిన వాడు కాబట్టి వృత్తిపరంగా ప్రమోషన్లు కానీ లేదా వృత్తిపరంగా ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. విదేశీ యానము, వృత్తిపరంగా విదేశాలకు వెళ్ళడం, దూర ప్రయాణాలు చేయడం, ఆ ప్రయాణాలలో లాభాలు ఇవన్నీ కూడా చూసుకుంటాయి. అలాగే గత కొంతకాలంగా ఏవైతే పనులు అవ్వడం లేదో వీళ్ళకి ఈ పనులన్నీ కూడా అవ్వడం, విద్యార్థులకు కూడా మంచి ఉత్తీర్ణత సాధించడం, చదువైన వాళ్ళకి కూడా ఉద్యోగాలు లభించడం, అంటే మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు లభించడం, అలాగే సామాజిక పరంగా కూడా అంటే సంఘంలో కూడా మీకు గౌరవాలు లభించడం, అంటే మీరు చేసే పనులకు మంచి గుర్తింపు లభించడం కూడా జరుగుతుంది. అలాగే జీవితాన్ని ఇప్పటివరకు ఏదైతే కాస్త ఈ కంటక శని వల్ల కొంచెం కాస్త తకమికగా ఉందో దీన్ని ఇప్పుడు ఒక అంటే ప్రతిదాన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వేసుకోవడం, ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఏవైనా గతంలో నిలిచిపోయిన పనులు అంటే ఏదైనా వృత్తిపరంగా కావచ్చు, లేకపోతే మీ పర్సనల్గా ఏవైనా పనులు చేయాలనుకుంటున్నా అవి కొన్ని సమస్యల వల్ల ఏవైనా ఆర్థిక పరంగా కానీ ఏదైనా ఒక సమాజంలో ఏదైనా ఒక పని మొదలు పెడదామంటే ఏదైనా ఉన్నతాధికారుల సంతకాలనో లేకపోతే ఎవరైనా వాళ్ళకి అనుమతులు కావాలనో ఇలా రకరకాల సమస్యల వల్ల కొన్ని పనులు ఆగిపోతూ ఉంటాయి. అలాంటి పనులన్నీ కూడా ఈ శని భగవానుడి యొక్క మార్పు, లాభస్థానంలో మార్పు చెందడం వల్ల పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే బంధువులు, మిత్రుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం, మీరు ఎవరైతే అంటే వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వివాహానికి సంబంధించిన పనులు ముందుకు వెళ్ళడం, వివాహానికి సంబంధించిన విషయాలు మీకు ముందుకు వెళ్ళడం, అనుకూలంగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అలాగే గత కొంతకాలంగా ఎక్కడైనా మీకు డబ్బులు ఆగిపోయి ఉంటే, రావాల్సిన డబ్బులు ఆగిపోయినా, లేకపోతే ఎవరైనా అప్పుగా తీసుకున్న వాళ్ళు ఇవ్వలేకపోయినా ఇలాంటి ఆదాయం కూడా తిరిగి రావడం, అంటే బాకీలు ఏవైనా ఉంటే వసూలు అవ్వడం కూడా జరుగుతుంది. ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే ప్రతి పనిని కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి పనులు పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా సినీ, కళా, రాజకీయ రంగాలు అన్ని రంగాల వాళ్ళకి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. వచ్చిన అవకాశాలను కూడా తెలివితేటలతో సద్వినియోగం చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ యొక్క లాభస్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది కాస్త ఎన్నో రోజులుగా మీరు కొన్ని పనులకు ఏవైతే కలగంటున్నారో ఈ పనులు జీవిత లక్ష్యంగా పెట్టుకుని చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాటికి ఈ సమయం మంచి కాలంగా చెప్పవచ్చు. కాబట్టి వీళ్ళు ఈ ఏళ్ళనాటి శని యొక్క ఏదైతే శని భగవానుడి యొక్క ప్రభావం ఉందో అది కంటక శని యొక్క ప్రభావం అది తగ్గడం వల్ల చాలా రిలీఫ్ అనేది వస్తుంది లైఫ్లో. ముఖ్యంగా ఉద్యోగపరంగా ఎదగడానికి మంచి అవకాశం అనేది లభిస్తుంది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా అంటే ఈ వృషభ రాశిలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మధ్యలో కాస్త మళ్ళీ శని భగవానుడు కాస్త ఇటు అటు ఆయన కొంచెం అతిచారం పొందినా కూడా పెద్దగా అంత ప్రభావం ఉండకపోవచ్చు. కానీ ప్రతి రోజు కూడా ఈ యొక్క శివారాధన చేయడం వల్ల ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందులన్నీ కూడా తొలుగుతాయి. కానీ ఈ లాభస్థానంలో శని భగవానుడి యొక్క సంచారం మాత్రం మీకు జీవితంలో ఒక మంచి స్థిరత్వాన్ని మాత్రం ఇవ్వడం అనేది ఈ వృషభ రాశి వాళ్ళకి జరుగుతుంది. కాబట్టి మనం ఏదైతే పరిహారం ఉందో ఆ పరిహారాన్ని చేయడం వల్ల మధ్యలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వాటిని కాస్త అంటే మన వరకు సమస్య అనేది రాకుండానే తొలగిపోవడం అనేది ఈ వృషభ రాశి వాళ్ళకి జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.